అందరికీ నమస్కారం. నా పేరు ఎలనూరు రియాజుద్దీన్ షేక్. జామియా మస్జిద్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈరోజు కలెక్టర్ గారికి జామియా మస్జిద్కి 44 సంవత్సరాలుగా తండ్రి కొడుకులే జామియా మస్జిద్ని పరిపాలిస్తున్నారు. వితౌట్ కమిటీ 44 సంవత్సరాలు కమిటీ లేకోకుండా దానికి వచ్చే ఇన్కమ్ కానీ ఏం కానీ జమాత్కి తెలుపుకోకుండా స్వయం పూర్తి చేసుకొని వాళ్ళు సంపాదనగా మార్చుకున్నారు. 3 తూళ్ళు 4 తూళ్ళు సస్పెండ్ అయినా ఇంకా వాళ్ళు రీఇన్స్టేట్లు అయ్యకుండా కోర్టుల ద్వారా అనేక సెక్షన్లలో మార్పులు చేసుకొని వాళ్ళు చేసుకుంటున్నారు. మేము కలెక్టర్ గారికి వినియోగించేకి వచ్చినాము. దీనిపైన సమగ్రమైన విచారణ జరపాలని కలెక్టర్ గారికి కోరడం అయినది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి అర్జీ ఇచ్చేకి వచ్చినాము. షకీల్ షఫీవుల్లా గురించి మాట్లాడేకి గతం 40 ఏండ్ల నుంచి వక్ఫ్ బోర్డు ఆస్తులు కానీ అన్నీ వాళ్ళే కబ్జా చేసుకొని కమిటీ లేకుండా జామియా మస్జిద్ లెక్కాచారం చూపకుండా వాళ్ళే వాడుకుంటున్నారు. నెలకి 7 లక్షలు లెక్కాచారము వాళ్ళు తింటున్నారు. షాపులు బాడిక్లు ఏమి, ఇండ్లు స్థలాలది ఏమి, బంగారుగేల్లో దర్గా స్థలాలది రూములు ఏమి, బాడిక్లు అన్నీ వస్తున్నది. కమిటీ లేకోకుండా 7 లక్షలు వాళ్ళే నెలకి వెనకలు వేసుకుంటారు. 40 ఏండ్ల నుంచి వెనకలు వేసుకుంటున్నారు. దానికోసం షకీల్ షఫీ కానీ ముత్వల్లి రాష్ట్ర ముత్వల్లి అనుకుంటా వాళ్ళు తిరుగుతున్నది షకీల్ షఫీ కానీ. అందుకే కలెక్టర్కి ఈరోజు నిర్మాణం ఇచ్చేకి వచ్చినాము. కలెక్టర్ న్యాయం చేస్తాడని అట్లే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్కి కానీ ఇస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. సలాం అలైకుం. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే కలెక్టర్ గారికి షకీల్ షఫీ గారి అక్రమాలపై విచారణ జరిపించాలని కలెక్టర్ సార్కి అర్జీ ఇచ్చేకి వచ్చినాము. కానీ వాళ్ళు మేమేం చెప్పినా కానీ అందుకు కాబట్టి మేము కలెక్టర్ గారికి వచ్చి విన్నపించుకునేకి వచ్చినాము. అర్జీ ఇచ్చి సరైన న్యాయం చేయాలని మా ముస్లిమ్స్ మైనార్టీకి ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ వీళ్ళు కబ్జా చేసుకొని అంతా వాళ్ళే వెళ్ళుకుంటారు. కొత్త కమిటీ వేసి దానికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.